కథలబడికి స్వాగతం. దురాశ ప్రాణాంతకం. ఒక వేటగాడు అడవికి వేటకు వెళ్ళాడు. వాడికొక జింక కనిపించింది. జింకను గురిచూసి బాణంతో కొట్టాడు. జింక ఒక్క దెబ్బతో గిలగిలా తన్నుకుంటూ పడిపోయింది. దాన్ని భుజం మీద వేసుకుని వేటగాడు ఇంటికి బయల్దేరాడు. ఇంతలో ఒక అడవి పంది ఎదురైంది. జింకను దింపి పందిపైకి విల్లెక్కుపెట్టాడు. గురిచూసి బాణం వదిలాడు. ఆ బాణపు దెబ్బకు పంది కోపంతో వేటగాడిపైకి దూకింది. వేటగాడి గుండెలు చీల్చి చంపింది. కొద్దిసేపటికి పంది కూడా అక్కడే చచ్చిపడింది. ఈ పోట్లాటలో అక్కడున్న ఒక పాము కూడా చచ్చిపోయింది. ఒక నక్క ఆహారం కోసం వెదుకుతూ అక్కడికి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడిని, పందిని, జింకను, పాముని చూసింది. ఆనందం పట్టలేకపోయింది. పందిని 10 రోజులు తింటాను, మనిషిని 5 రోజులు తింటాను, జింకను 3 రోజులు తింటాను, పాముని 1 రోజు తింటాను అనుకుంది. ఈ పూట దీంతో సరిపెట్టుకుంటాను అనుకుంటూ విల్లు దగ్గరకు వెళ్ళింది. బిక్రుగా లాగి కట్టి ఉన్న వింటి నారిని కొరకసాగింది. ఒక్కసారిగా అది తెగి వేగంగా వచ్చి నక్క గొంతులో గుచ్చుకుంది. నక్క విలవిలా తన్నుకుంటూ చచ్చిపోయింది. అత్యాసపోయి నక్క దొరికిన ఆహారాన్ని కూడా తినకపోగా ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంది. దురాశ ప్రాణాంతకం. మరిన్ని కథలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి.